Hello viewers, Namaste. నేను డాక్టర్ మైత్రి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ఒక కామన్ క్వశ్చన్ గురించి మాట్లాడుకుందాము. చాలామందికి డౌట్ ఏముంటుంది అంటే, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేది తీసుకున్న తర్వాత డెలివరీ అనేది నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చా, లేకపోతే సెక్షనే చేసుకోవాల్సి వస్తుందా? ఇది ఆల్మోస్ట్ ఎవరైతే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటారో వాళ్ళందరికీ వచ్చే డౌట్ అనమాట. సో దీనికి ఏంటి అంటే, ఇప్పుడు మనం చూస్తే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అనేవి ఎందుకు తీసుకుంటున్నారు? నార్మల్గా న్యాచురల్గా కన్సెప్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి. సో దీంట్లో మనం చూసినప్పుడు ఎక్కువగా మనకి పాపులేషన్ అనేది కొంచెము ఆడవారిది ఏజ్ అనేది ఎక్కువై ఉంటుంది, లేకపోతే వాళ్ళకి ఇంకేమైనా కానీ యూట్రస్లోనైనా కానీ దేంట్లోనైనా కానీ ఇబ్బందులు అనేవి ఉంటుంటాయి. ఆర్ఎల్స్ లైక్ ఎటువంటి ప్రాబ్లం అనేది లేని వాళ్ళు కూడా కొన్నిసార్లు ట్రీట్మెంట్స్ అనేవి తీసుకుంటుంటారు. సో మెయిన్గా ఏంటి అంటే, ఎలాంటి ట్రీట్మెంట్ అనేది తీసుకున్నా కానీ మోడ్ ఆఫ్ డెలివరీ అనేది మాత్రము దానికి ఎటువంటి సంబంధము అనేది లేదు. ఇది కంప్లీట్గా ఆబ్స్టెటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మీద పైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. సో దీనిలో మనం చూసినప్పుడు మేజర్గా ఇప్పుడు సెక్షన్స్ అనేది వెళ్ళాల్సిన అవసరము అనేది ఎప్పుడు నిర్ణయిస్తామో వాళ్ళ ఆబ్స్టెటిక్ జర్నీ పట్టి. ఫస్ట్ వచ్చేసి వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, తర్వాత ఏమైనా కానీ మెడికల్ కాంప్లికేషన్స్ అనేవి ఏమైనా ఉన్నాయా, డయాబెటీస్ అయినా కానీ, హైపర్ టెన్షన్ అయినా కానీ, లేకపోతే ఇంకేమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ అనేవి, హార్ట్ ప్రాబ్లమ్స్ అయినా కానీ, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అనేది తర్వాత పాయింట్. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళది ఏమైనా కానీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీయా, అంటే చాలా ఏళ్ళ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది వచ్చిందా, ఏజ్ ఎక్కువ అయిన తర్వాత వచ్చిందా అనేది నెక్స్ట్ పాయింట్. తర్వాత వచ్చేసి వాళ్ళ బోనీ పెల్విస్ అనేది ఎలా ఉంది అనేది ఎగ్జామిన్ చేయడం అనేది, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అనేది ఆల్మోస్ట్ 9 months అవుతుందో అప్పుడు వాళ్ళకి పర్ వెజైనల్ ఎగ్జామినేషన్ అనేది చేస్తారు. చేసినప్పుడు వాళ్ళ పెల్విస్ ఎలా ఉంది అంటే, ఆ దారి, బేబీ వచ్చే దారి అనేది ఎలా ఉంది, ఆ దారి అకామిడేట్ బేబీని చేసుకోగలదా లేదా అనేది, అది అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇక్కడ అకామిడేట్ చేసుకోగలుగుతున్నారు అంటే నార్మల్ డెలివరీకి వెళ్ళొచ్చు. లేదు అకామిడేట్ చేసుకోలేకపోతుంది, ఆ పెల్విస్ ఆ బేబీని బయటికి వచ్చే దారి అనేది అంత కంప్లీట్గా బాగాలేదు అంటే అప్పుడు అలాంటప్పుడు ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బేబీ సైడ్ నుంచి అయినా కానీ, లేకపోతే మదర్ సైడ్ నుంచి అయినా కానీ ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది కూడా రూల్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బేబీస్ అనేవి గ్రోత్ అనేది తక్కువగా ఉంటుంది, అర్లీగా అనేది వాళ్ళని డెలివరీ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు నార్మల్ డెలివరీకి వెళ్తే ఆ బేబీకి రిస్క్ అనేది ఉంటుంది అన్న ఉద్దేశంతో అటువంటి కేసెస్లో ఆపరేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. తర్వాత ఇంకొకటి, బేబీ ఆల్రెడీ లోపలనే మెకోనియం అనేది పాస్ చేసింది అంటే మోషన్ అనేది పాస్ చేసింది అంటే అలాంటి కేసెస్ కూడా తొందరగా డెలివరీ చేయాలి అంటే అప్పుడు కూడా సెక్షన్కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది. నెక్స్ట్ మదర్ పాయింట్ ఆఫ్ వ్యూలో లోపల బేబీకి న్యూట్రిషన్ సప్లై చేసేది అనేది ఒక ప్లాజెంటా ఉంటుంది, అంటే మాయ అనేది. ఆ మాయ అనేది కింద సైడ్ ఉంది, యూట్రస్లో కింద భాగంలో ఉంది అంటే అప్పుడు వాళ్ళకి 100% సెక్షన్ అనేది అవసరం పడుతుంది. అంటే ఆ కండిషన్ ఏమంటారంటే ప్లాజెంటా ప్రివియా అంటారు. ఈ ప్లాజెంటా ప్రివియాలో ప్లాజెంటా అనేది కింద ఆస్ కవర్ చేస్తుంది అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు నార్మల్ డెలివరీకి అనేది వెళ్తారో కంప్లీట్గా ఫస్ట్ ఆస్ ఓపెన్ అయినప్పుడు, అంటే ఆ దారి అనేది ఓపెన్ అయినప్పుడు బ్లీడింగ్ అనేది అయిపోతూనే ఉంటుందన్నమాట. సో బ్లీడింగ్ అనేది అంత కంప్లీట్గా అయినప్పుడు బేబీకి, మదర్కి ఇద్దరికి రిస్క్. అందుకు 100% వాళ్ళల్లో ఆపరేషన్ చేసే డెలివరీ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఇంకొకటి, బీపీ అనేది ఎక్కువైనప్పుడు, ప్లాజెంటా ఏమన్నా కానీ మాయ అనేది ముందుగానే విడిపోయినప్పుడు కూడా వాళ్ళల్లో కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. సో ఇలా మనకి ఒక ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఒక్కదానిపైననే మనకి ఈ డెసిషన్ అనేది ఉండదు. వాళ్ళ కంప్లీట్ మెడికల్ హిస్టరీ బట్టి, ఆబ్స్టెటిక్ హిస్టరీ బట్టి ఇవన్నిటిపైన చూసిన తర్వాత బేబీ పాయింట్ నుంచి, మదర్స్ పాయింట్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి ఉన్నాయి ఇవన్నీ అసెస్ చేసిన తర్వాతనే
మోడ్ ఆఫ్ డెలివరీ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు అన్‌కాంప్లికేటెడ్ కేసు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ అనేది లేదు. అన్ని సైడ్స్ నుంచి బావుంది అంటే అప్పుడు డెఫినిట్‌గా నార్మల్ డెలివరీ అనేది కూడా ట్రై చేయొచ్చు. లేదు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటేనే అప్పుడు దాన్ని బట్టి ఆపరేషన్ అవసరమా లేదా అనేది 9th మంత్‌లో అనేది డిసైడ్ అవుతుంది. అండ్ ఒకవేళ వాళ్ళకి ఏమైనా అన్‌అవాయిడబుల్ కండిషన్స్ ఉన్నాయి అంటే ముందుగానే వాళ్ళకి ఆపరేషనే చేయాలి అన్నట్టుగా డిసైడ్ అనేది చేస్తామండి. సో జస్ట్ ఉట్టి ఫర్టిలిటీ ట్రీట్మెంట్‌కే ఎళ్లారు, ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌కే ఎళ్లారు అంటే దాన్నే బట్టి కంపల్సరీగా సెక్షనే చేయించుకోవాల్సిన అవసరం అనేది లేదు. డాక్టర్‌తోని డిస్కస్ చేసిన తర్వాత ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి అనేది చూసిన తర్వాత అప్పుడు ఈ మోడ్ ఆఫ్ డెలివరీ అనేది డిసైడ్ అనేది అవ్వాలండి. థ్యాంక్ యూ.